హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా టేస్టీగా ఒక స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. అదే సగ్గుబియ్య సేమియా పాయసం. చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో కనుక చేసుకుంటే చాలా సలవండి మన ఒంటికి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అయితే వెళ్ళిపోదామండి. వీడియో చూసే ముందైతే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అయితే చూసేయండి. సేమియా, సగ్గుబియ్యం, పంచదార, కిస్మిస్, ఇలాచి, ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి. సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టారండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ తీసుకోవాలండి. కొద్దిగా వాటర్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి వాటర్లో. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. నెయ్యి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా మరగనివ్వాలండి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈలోపు మనం వేరే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. అందులోనే ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, అందుకే ఇదే వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి కనుక్కుంటే పచ్చి కొబ్బరి వేసుకోండి. సేమియా సగ్గుబియ్య పాయసం కనుక చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ చాలా బాగుంటుంది. అలాగే మనకి చాలా హెల్దీ అండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికైతే ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఈలోపు వాటర్ అనేది మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, అవి అందులో వేసుకోవాలండి. సగ్గుబియ్యం అనేది ముందు నానబెట్టుకోవటం వల్ల త్వరగా ఉడుకుద్దండి. చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వీడియో మట్టుకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దండి. మనం కిస్మిస్, ఎండు కొబ్బరి ఇవి ఫ్రై చేసుకున్నాం కదండి. అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలండి. పంచదార వద్దనుకుంటే స్కిప్ చేసి బెల్లం కూడా వేసుకోవచ్చండి. పంచదార వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. పంచదార అనేది మెల్ట్ అవ్వాలి కదా. పంచదార అనేది మెల్ట్ అయిన తర్వాత పచ్చగా దంచుకునే ఇలాచీ వేసుకోవాలండి. ఇలాచీ వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలాచి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోవాలండి. నేనైతే బర్రె పాలు తీసుకున్నాను. మీకు అందుబాటులో లేకపోతే ప్యాకెట్ పాలు తీసుకోవచ్చండి. బర్రె పాలతో చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే పాయసంలో పాలు పోసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి మనం పాలు కనుక పోసామంటే పాయసం అనేది విరిగిపోతుంది. పాలు పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా కిస్మిస్, ఎండు కొబ్బరి అవి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ సేమియా సగ్గుబియ్య పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీలో ఎంతోమందికి సేమియా సగ్గుబియ్య పాయసం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.